అరే రోజు ఈ టైం వేస్టింగ్ ఏంటో అర్థం కావట్లేదురా. ఒక్క అమ్మాయి పడదురా మన మొహాలకి. ఒకవేళ మనం ట్రై చేసినా ఆల్రెడీ బుక్డ్. ఒక్కటి ఖాళీగా లేదేంట్రా బాబు, అందరు కమిటెడేనా? కరెక్టే రో, నిజమే. చీ దీని అమ్మ జీవితం. ఏ ఆగరా, ఏదో ఒక అమ్మాయి పడకపోద్దా? చూద్దాం, ట్రై చేద్దాం, తప్పేంటి? అరే ఈడేంద్ర అట్లా ఉరికొస్తున్నాడు, అటు చూడు. ఏమైంది రేడికి? అరే మన ఏరియాలో అమ్మాయిని చూసాను రా, సూపర్ ఉంది. ఏ అది కూడా బుక్ అయిపోయి ఉంటుంది లేరా. రాగాలే సాగేదా ఊపిరులే ఊదవే గాలుల్లోనే అమ్మాయినా? ఇది నా మరదల్లా ఉంది. ఇదేంట్రా బాబు ఇలా తయారైంది? అస్సలు చూడట్లేదు నా వైపు. ఇంత అందంగా ఉంది ఏంట్రా? ఇంకా రేపటి నుంచి ఫాలో అయ్యి ఎలాగైనా పడేయాలరా. ఈ అమ్మాయి అస్సలు పడదురా, నువ్వు లైట్ తీసుకో. లైట్ నీ ఒక్క పాజిటివ్ మాట రాదరా నీకు? వేళ తణుకుతారలే తానై ఇలకు చేరేనా పూలా పసిడి రేకులే దారై మురిసిపోయనా నననా సాగరివో సారికవో మాటలు దాచిన మౌనికవో దీపికవో గీతికవో వేసవి జాబిలివో వేకువలో పోకలవో ఆకల చూపిన వేదికవో గాయనివో కామినివో నీ యొక్క ఏలికవో ఎవరివో ఆదమరిచానే రూపు కనగానే నీకు జతరానా నాకు చెలి కావా వేళ తణుకుతారలే తానై ఇలకు చేరేనా పూలా పసిడి రేకులే దారై మురిసిపోయనా నననా చెప్పవే. ఏమంటున్నాడే నీ ఫాలోవర్? ఏయ్ ఫాలోవర్ అయితే ఊరుకుంటానా? బావ కాబట్టి. భావన అంత పెద్ద పోస్ట్ ఇచ్చా? ఇవ్వడమేముంది, ముందు నుంచి ఉన్నదే కదా. అందుకేనా ఫాలో అవుతుంటే ఊరుకున్నావు? ఇష్టమా? చాలా చాలా ఇష్టమే. మనసే అటు ఇటు ఎగిరే ఎటు ఎటు తెలుసా ఇదేమిటో ఎదలో కదేమిటో తొలి తొలి ప్రేమలోన పడి మునకలేసినది కనుకే ఇంత వెనకకి రాను రాను అని నామది వెతుకుతోందే నిన్నిలా
ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? రా బావా ఇంట్లో మాట్లాడదాం. ఇంట్లోనా? అయినా ఏం మాట్లాడాలి? దేని గురించి? ఓయ్ మన పెళ్లి గురించి. పెళ్ళా? అయినా అప్పుడే పెళ్ళి ఏంటి? ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు బాబు. ఆర్ యూ సీరియస్? ఎస్ ఐ యామ్. తిక్క తిక్కగా మాట్లాడకు బావా, ఇంట్లో చెప్పేద్దాం. లేదంటే నన్ను వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేస్తారు. చేసుకో వాట్? చేసుకో. ఏం మాట్లాడుతున్నావు బావా? మెంటలా? నిన్ను కాకుండా ఎవరిని చేసుకోమంటావు? చేసుకుంటాను, కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది. అయినా ఇప్పుడే పెళ్ళి ఏంటి? 1 year నుంచే కదా మనం లవ్ చేసుకుంటుంది. అయితే ఏంటి బావా, నువ్వు జాబ్ చేస్తున్నావు, నన్ను ప్రేమగా కూడా చూసుకుంటావు. అది చాలదా? నా వల్ల కాదు ఇప్పుడు. ట్రై టు అండర్స్టాండ్ లావణ్య. ఇంకా సెటిల్ అవ్వలేదు. 2 yearsలో ఎలాగోలా సెటిల్ అవుతాను. అప్పుడు వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను. ఓకేనా? అప్పుడు చేసుకుంటే ఏంటి, ఇప్పుడు చేసుకుంటే ఏంటి బావా? నువ్వు నన్ను లవ్ చేస్తే వెయిట్ చెయ్యి. నేను వెయిట్ చేసినా మా వాళ్ళు వెయిట్ చేయరు బావా. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా వల్ల కాదని చెప్తున్నా కదా, అర్థం కాదా? అంటే ఇప్పుడు నన్ను వేరే వాడిని చేసుకోమంటావు, అంతే కదా? చేసుకో అనట్లేదు లవి, వెయిట్ చేయి అంటున్నా. నిన్ను నమ్మాను బావా, ప్లీజ్ మోసం చేయొద్దు. అబ్బా అది కాదు లవి. అందరిలా ఉండకురా. నన్ను లవ్ చేస్తే నువ్వే నన్ను చేసుకో. అసలు నువ్వు నన్ను లవ్ చేసావా? లేదే, చేయలేదు. ఇన్ని రోజులు టైం పాస్ చేశాను నీతో. అప్పుడు పెళ్ళంటావని తెలియక చేశానే చాలా. చా, ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటారు పెళ్ళి. వచ్చి అడగాలంట ఏదో. సరే బావా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను బాధ పెట్టలేను. మా వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళని బాధ పెట్టలేను. ఆఖరికి ప్రేమ కారణమైన నేనే చివరి వరకు బాధపడతాను. మనసా నీ వల్లేగా నాకి నరకం, నీకైనా తెలుసా? నేనే నువ్వుగా, నువ్వే నేనుగా, మనమిన్నాళ్ళుగా అనుకున్నాం కదా. గడిచిన కాలమేమైందో, నడిచిన దారి ఏమైందో, కలిసిన తోడు ఏమైందో, ఏమో ఏమిటో వెతికిన చూపు మర్చిపోవడం ఒక వరం అంటారు. దేవుడు నాకు అది ఇవ్వలేదు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నీ మీదున్న కోపం నా బాధను దాచేసింది. కానీ ఆ మరుక్షణం నుంచి ప్రతి రాబోయే క్షణం నువ్వు లేవని నిజం తలుచుకుంటుంటే బాధపడ్డానికి కూడా భయం వేస్తుంది. ఏరా పెళ్ళికి రాలేదు, ఫుల్ హ్యాపీయా? నేను చూస్తుంటే సంతోషంతో వచ్చిన కన్నీళ్ళ లేవే. బాధపడుతున్నావా? అయినా బాధపడడానికి ఏముందిరా, తన్ని వదిలేలే కదా, నువ్వు కదా తను వదిలేసింది. తను నాకు కావాలనిపిస్తుంది అన్నయ్య. రే, దేవుడు అందరికీ రియలైజ్ ఛాన్స్ ఇవ్వడరా. కానీ నీకు అది అమ్మాయి ద్వారా చాలాసార్లు వచ్చింది, కానీ నువ్వు అది తెలుసుకోలేకపోయావు. రే, ప్రేమలో ఎలాగో సిన్సియర్గా లేవు, కనీసం సిన్సియర్గా బాధపడు.
మన ప్రేమ విలువ ప్రేమించిన వాళ్ళు దూరమయ్యాక బాగా తెలుస్తుంది. కొన్నిసార్లు మన ప్రేమని మనమే గుర్తించం, ఫలితంగా వదులుకుంటాం. ఎంత ప్రయత్నించినా మరువలేని తిరిగి రాని జ్ఞాపకం, ఎవ్వరితోనూ పంచుకోలేని బాధ ఈ ప్రేమ. ఒక్కసారి కాలం వెనక్కి వెళ్తే నా ప్రేమను బ్రతికించుకుంటాను అనే పిచ్చి కోరికను కోరే ప్రతి సిన్సియర్ లవర్కి ఈ షార్ట్ ఫిల్మ్ అంకితం.